ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పుతో ఇది తేటతెల్లమైందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారని ఎద్దేవా చేశారు. ముఖ్యమైన విషయం ఏంది, వాస్తవానికి ఇవాళ ఈయన కేసు పెట్టిండు. నీ కేసు డొల్ల కేసు అని సరే ప్రాథమికంగా హైకోర్టు చెప్పింది. కేసు ఎందుకు పెట్టాలి? అది అవినీతి నిరోధక శాఖ తరఫున పెట్టినావు. అవినీతి జరిగితే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి. అక్కడ అవినీతే జరగలేదు. అవినీతి ఎక్కడ జరిగింది? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మన రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకు నుంచి మనం ఏ సంస్థ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరుపుతుందో ఆ సంస్థకు డబ్బులు పంపాం. సో ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది? ఇలా ఏదన్నా ఉంటే కొంత ప్రొసీజరల్ ల్యాబ్స్ జరగచ్చు, అంతే తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలే. ఈ విషయం నేను చెప్పడం కాదు, స్వయంగా నిన్న రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఏం చెప్పిండు? వీళ్ళు ఎక్కడ కూడా అవినీతి జరిగిందని మేము చెప్తలేము, కేవలం ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది అని నిన్న చెప్పిండ్రు పొన్నం ప్రభాకర్ గారు. మరి అవినీతే జరగలేదని పొన్నం ప్రభాకర్ చెప్తే అవినీతి నిరోధక శాఖ ద్వారా మీరు ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? ఇప్పుడు ఆ శాఖ ఏం చెప్తుంది? వస్తు రూపేణ ధన రూపేణ ఎక్కడైనా అవినీతి జరిగినప్పుడు అవినీతి నిరోధక శాఖ దాన్ని నిరోధించడానికి పనిచేస్తుంది. ఇవాళ